ఎస్ ఎస్ ఇజ్రాయల్ గారు ఇజ్రాయల్ గారు నేను అందరికీ 6 నిమిషాలు ఇస్తాను, మీకు 6 నిమిషాలు ఇచ్చా. ఎక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయాల, మీరు మాట్లాడినా కూడా వినండి సార్, వినండి రాసుకోండి, మీరు రాసుకోండి, ఓకేనా? రాసుకోండి, ఆయనకి ఎన్ని నిమిషాలు ఇచ్చాను, మీకు ఎన్ని నిమిషాలు ఇచ్చాను అనేది రాసుకోండి ఒకసారి. విషయం చెప్తానండి, మీరు అడిగిన ప్రశ్న అంటే నేను మధ్యలో వచ్చాను అనుకోండి, మిమ్మల్ని నేను ఇంటరప్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇంటరప్ట్ చేయను, ఇప్పుడు అడుగుతున్నా, అంటే అయిపోయింది, మీ టైం అయిపోయింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు 2 అంశాల గురించి ప్రస్తావించారు. జనసేన అతను గంజాయి తాగి ఆడ హడావుడి చేస్తుంటే సిఐ కొట్టారు. గంజాయి తాగి అక్కడ హడావుడి చేయలేదు ఆయన, అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే సిఐ కొట్టారనమాట. ఓకే, అక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను తీసుకెళ్తూ ఉంటే దిష్టిబొమ్మ తగలబెట్టకూడదు అని చెప్పేసి అప్పట్లో ఒక ఆంక్షలు ఉండేవన్నమాట, అందుకని కొట్టారు. నెంబర్ 1 క్లారిటీ. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి జనాలు వేసుకొని, వినండి సార్, పవన్ కళ్యాణ్ గారి జనాలు వేసుకొని శ్రీకాళహస్తికి వెళ్ళలేదు, ఎస్పీ దగ్గరకు వచ్చి మా వాడిని అకారణంగా కొట్టారండి, ఆ సిఐ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారండి. నెంబర్ 2. నెంబర్ 3, ఇందాక చెప్పినట్టు పోలీసుల గురించి మాట్లాడారు. వినండి సార్, కూటమికి సంబంధించినట్టు వినండి సార్, మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడాలి కదా, పోలీసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను తిరుపతిలో ఉంటా. తిరుపతిలో ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జనసేనకు సంబంధించిన వీర మహిళలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి బయటికి రాగానే వాళ్ళని పోలీసులు బయటకు కూడా, వాళ్ళ పాపం వాళ్ళు అక్కడే ఉన్నారు, వెంటనే వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సెక్షన్లు ఏం పెట్టారు తెలుసా అండి, ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్రోల్ పోసి తగలబెట్టబోయారంట, హత్యాయత్నం కేసు. పాపం ప్రెస్ క్లబ్లో ఉన్నారు, ప్రెస్ క్లబ్ వీడియోలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని వెంటనే లేడీసు ఒక హెడ్ కానిస్టేబుల్ తగలబెట్టబోయారు పెట్రోల్ పోసేసి. సో అందుకనేసి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టారు, మహిళల మీద. అదే సెర్చ్ చేస్తున్నా, మీకు అది ఎఫ్ఐఆర్ చూపిద్దామని చెప్పేసి ఒక హెడ్ కానిస్టేబుల్ తగలబెట్టబోయారని చెప్పేసి మహిళలను అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెడితే వాళ్ళు ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి అరెస్ట్ చేసేంత వరకు ఉన్నటువంటి మొత్తం ఫుటేజ్ ఉంది కాబట్టి చూపిస్తే రిమాండ్ రిజెక్ట్ చేశారనమాట. ఓకే, సో పోలీసుల్ని కూటమి అడ్డం పెట్టేసుకొని ఏదేదో చేసేస్తుంది అంటున్నారు కదా మీరు, దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇంకొకటి ఏమన్నారంటే స్టార్టింగ్ ఓపెనింగ్లోనే మీరు నాలాంటి వాళ్ళు కూడా చూడాలి, ఒకవైపు కాదు అనేసి. 2 వైపులా మాట్లాడుతున్నాం కాబట్టి అది మాట్లాడాను, ఇది కూడా మాట్లాడతా. ఓకే, సో నేను మాట్లాడేదానికి మీరు ఆన్సర్ చేయాలి, మీరు మాట్లాడేదానికి ఒక నిమిషం. ఓకే సార్, అదే చెప్తాను. ఓకే, నో ఇష్యూ. లేదు, వినండి. సో ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ప్రసాద్ గారు లాంటి